టీ20 వరల్డ్ కప్లో భారత విజయం తర్వాత పాకిస్తాన్కి కడుపు మండుతోంది. అట్నుంచి రియాక్షన్స్ చూస్తే అలాగే కనబడుతోంది. షోయబ్ అఖ్తర్ మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ఏమంటున్నాడంటే, ప్రపంచ క్రికెట్ను భారత్ భ్రష్టు పట్టించింది. ఈ టీ20 సిరీస్ విక్టరీ తర్వాత షోయబ్ అఖ్తర్ అలాగే మరికొంతమంది పాకిస్తాన్ క్రికెటర్లు కూడా రెస్పాండ్ అయ్యారు. అందులో షోయబ్ అఖ్తర్ చాలా అక్కసును వెళ్ళగక్కాడు. తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయటపెట్టాడు. ఎందుకంటే పాకిస్తాన్ సూపర్ 8లోనే వెనక్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ టీంకి ఆడడం చేత కాలేదు, వెనక్కి వెళ్ళారు. చాలా ట్రోలింగ్ సోషల్ మీడియాలో అంతా కూడా జరుగుతోంది. ఆ జట్టు ఫెయిలియర్. సరే, ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి, తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి, తర్వాత మళ్ళీ గెలవాలి, అది జరగాలి. ఓటమిని హుందాగా ఒప్పుకోవడం రావాలి. కానీ షోయబ్ అఖ్తర్ ఏమంటున్నాడంటే, బీసీసీఐ తీరు, భారత జట్టు తీరు ఎలా ఉందంటే రిచ్ కిడ్ లాగా బిహేవ్ చేస్తోంది బీసీసీఐ కానీ భారత జట్టు కానీ. తన చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న టీములన్నీ కూడా ఆడదాం రండి అని చెప్పి వాళ్ళని ఓడించేస్తోంది భారత జట్టు అన్నట్టుగా షోయబ్ అఖ్తర్ మాట్లాడుతారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించాం, అదేమన్నా పూర్ టీమా? ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించాం, అదేమన్నా పూర్ టీమా? ప్రతి అడుగులో ఒక్క సౌత్ ఆఫ్రికా చేతిలో మనం ఓడిపోయాం. ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నట్టుగా భారత్ అన్ని కూడా తొండాట ఆడుతోంది, బీసీసీఐ తొండాట ఆడుతోంది, మొత్తం ఐసీసీని తన కంట్రోల్లో ఉంచుకుంటుందని చెప్పి పాకిస్తాన్ ఇలా ఓడిపోయినప్పుడల్లా తమ ఓటమిని నుంచి డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ ఆటగాళ్ళు కానీ పీసీబీ కానీ అప్పుడప్పుడు ఇలాంటి చవకబారు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో రీసెంట్గానే షోయబ్ అఖ్తర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసినట్టుగా కనబడుతోంది. దీంట్లో ఒక కడుపు మంట ఏంటంటే, ఇలాంటి పెద్ద టోర్నమెంట్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి వసీం వకార్ యూనిస్ కానీ లేకపోతే వసీం అక్రమ్ కానీ షోయబ్ అఖ్తర్ కానీ కామెంటరీ ప్యానెల్లో వీళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎందుకనో ఈసారి ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ నుంచి ఏ మాజీ ఆటగాడు కూడా ఈ కామెంటరీ ప్యానెల్లో లేరు. బహుశా ఆ యొక్క అసూయతో మమ్మల్ని పిలవకుండా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తారా? దానికి తోడు పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. సూపర్ 8లో ఒక్క మ్యాచ్ నెగ్గారు, మిగతా అంతా కూడా చాలా ఘోరమైనటువంటి అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ రెండు కలిసి అసూయతో భారత జట్టు పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం షోయబ్ అఖ్తర్ చేసినట్టుగా కనబడుతుంది. మరొక ఆటగాడు కూడా మొహమ్మద్ ఆమీర్, ఇంతకుముందు మ్యాచ్ ఫిక్సింగ్లో అతనిపై చాలా సంవత్సరాల నిషేధం పడింది. అతను కూడా ఒక ప్రెడిక్షన్ చేశాడు. అతను ఏం చేశాడంటే, భారత జట్టు కనీసం సెమీఫైనల్ కూడా వెళ్ళలేదన్నాడు. సెమీఫైనల్ కాదు, ఈరోజు ఫైనల్ కప్పు గెలిచి చూపించాం. కాబట్టి అతను కూడా మారు మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. మరొక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం కొంచెం హుందాగా బిహేవ్ చేశాడు. మనం ఇలా ఘోరంగా ఓడిపోయిన ప్రతిసారి భారత్ను తిడుతూ సంతృప్తి పడుతున్నాం, ఇది సరైనటువంటిది కాదు. మనం తప్పులను సరిదిద్దుకోవాలి, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో కరెక్ట్ చేసుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది, మన క్రికెటర్స్కి కానీ మన పీసీబీకి కానీ అని చెప్పి షోయబ్ అఖ్తర్కి చురకలు అంటించాడు ఆ పాకిస్తాన్ మాజీ క్రికెటర్.